అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా తన పార్టీ మీద టైం పెట్టడమే తక్కువ. ఆయనకి అసలు టైం ఉండట్లేదు. టైం ఉన్న హెల్త్ సహకరించట్లేదు. డిప్యూటీ సీఎంగా అనేక రివ్యూలు, డైలీ హైదరాబాద్ నుంచి విజయవాడ ఈ మంగళగిరి జర్నీలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సాధారణంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పార్టీ మీద ఫోకస్ పెట్టేదే తక్కువ. ఇప్పుడు ఆయనకు తెలంగాణ మీద కూడా పార్టీ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరాన్ని అక్కడ జర్నలిస్టులు అండ్ ఇటీవల జరిగిన వివాదం కల్పించింది. ఈ నెల జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున నవనిర్మాణ సభ నిర్వహించబోతున్నారు. దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు భారీగా హాజరవుతారని అంచనా. సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద ఫోకస్ పెట్టేదే తక్కువ. కానీ ఇప్పుడు ఎందుకు పర్టికులర్గా పెట్టాల్సి వస్తుందంటే ఇటీవల జరిగిన వివాదం. అనవసరంగా రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలాగా కొంతమంది జర్నలిస్టులు మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన పర్సనల్గా ఆయన ఛానల్లో చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్యలు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని నా సోర్స్ కరెక్ట్గా లేదు, నా సోర్స్ నుంచి నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని తన వ్యాఖ్యలను తను ఉపసంహరించుకున్నారు. అక్కడితో వివాదం అయిపోయింది అనుకుంటే ఆయన అక్కడితో ఆగల. ఆ తర్వాత జర్నలిస్టుల మద్దతు కూడగొట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషణలకు దిగారు. పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేసేలా మాట్లాడారు. అక్కడితో ఆగకుండా రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చేలాగా, రెండు రాష్ట్రాల మధ్య గొడవలు జరిగేలాగా కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. జర్నలిస్టులు అలా వ్యవహరించకూడదు. ఒక రాజకీయ నాయకుడు ఏదో గడ్డి తిని అలా మాట్లాడతారు అనుకుంటే జర్నలిస్టులు కూడా అలా గడ్డి తిని మాట్లాడితే ఎలా? సో పూర్తిగా అక్కడ పాల్గొన్న జర్నలిస్టులు కామన్ సెన్స్ కోల్పోయారేమో అనిపించింది. సో వారు వెనక ఎవరో రాజకీయ శక్తి ఉండి నడిపించారేమో అని కూడా అనిపించింది. మరి వీటికి సమాధానం ఇవ్వాలిగా. పైగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో చెరువు కబ్జా చేశారు, 10 ఎకరాల చెరువు అనే ఆరోపణలు కూడా వచ్చాయి. అక్కడ తెలంగాణ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో తెగ వేస్తున్నారనమాట. సో మరి సమాధానం ఇవ్వాలిగా. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో సభ పెట్టాలన్న ఆలోచనే లేదు. ఇప్పటి వరకు పెట్టలేదు. గతంలో నార్మల్ మీటింగ్స్ మాత్రమే పెట్టారు. కానీ ఇప్పుడు పెడుతున్నారు. దానికి కారణం ఏంటంటే అక్కడున్న పార్టీ శ్రేణులు యాక్టివేట్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు కావాలని టార్గెట్ చేస్తున్నారు, మనం వీళ్ళ జోలికి వెళ్ళకపోయినా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, సో మనం సైలెంట్గా ఉండకూడదు, సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారిని కోరడంతో ఆయన ఇంకా రంగంలోకి దిగాల్సి వచ్చింది. సో ఈ నెల 2వ తేదీన హైదరాబాద్లో జనసేన పార్టీ నవనిర్మాణ సభ జరగబోతోంది. దీనికి భారీ స్థాయిలోనే జన సమీకరణ జరుగుతోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ సమాధానం ఇస్తారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వివాదం అండ్ అక్కడ కొంతమంది జర్నలిస్టులు చేసిన కామెంట్ల మీద ఖచ్చితంగా సమాధానం అయితే ఆయన స్టైల్లో, ఆయన వే ఆఫ్ డైలాగ్లో ఇస్తారనమాట. దాంతోపాటు తన మీద వచ్చిన ఆరోపణలకు కూడా సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక రాజకీయ నాయకుడు లేదా రాజకీయ నాయకుడు తిట్టుకుంటే వాళ్ళకి విఘ్నత లేదు, గడ్డి తిన్నారు, రాజకీయ నాయకులు అంటే అంతే అనుకోవచ్చు. కానీ ఒక జర్నలిస్టులుగా ఉంటూ ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడడం మాత్రం తప్పే. వాళ్ళు మరి అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద అభిమానాన్ని చాటుకోవడానికి అలా మాట్లాడారా, లేదేమన్నా వీళ్ళకేమైనా ఎవరైనా వెనకుండి ఒక శక్తి ఉండి నడిపించి అలా పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేయించారా అనేది తెలియాలి. కొంతమంది మంచి జర్నలిస్టులు కూడా ఉన్నారు దానిలో, వాళ్ళు కూడా అలాగే మాట్లాడారనమాట. సో వీటన్నింటికీ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పే ఛాన్స్ అయితే ఉంది. దాంతోపాటు అక్కడ ఉండే నాయకులు కూడా కొంతమంది మాట్లాడే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ. అంటే పనిలో పని జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో దానికి కూడా శ్రేణులను సిద్ధం చేసే పనిలో ఆ కసరత్తు జరుగుతోంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా జనసేన పార్టీ కొంచెం యాక్టివ్గానే ఎక్కువ వార్డుల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. దానికి కూడా ఈ మీటింగ్ ఉపయోగపడద్దు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు ఒకసారి స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లం. మనం ఇది ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే మహిళలు కొంతమంది ఐఐఎంఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని ఫార్ములాస్ తెలుసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి దాదాపుగా ఏడాది నుంచి వేలాది మందికి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి, ఈవెన్ యూఎస్ఏ, లండన్, దుబాయ్ అక్కడ కూడా చాలామందికి పంపించారు. సో 98% అబోవ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఈ కొత్త ప్రోడక్ట్ అనమాట, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ప్రోడక్టు. మీకు స్వీట్లు చాలామందికి తినాలని ఉంటుంది కానీ తినలేరు, రకరకాల సైడ్ ఎఫెక్ట్ కారణం. కానీ వీళ్ళ దగ్గర ఈ మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్తో చేసే లడ్డూల వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు వీళ్ళ దగ్గర హెల్దీ పౌడర్స్, ప్రోటీన్ పౌడర్ అని, ఏబీసీ పొడి అని, మునగాకు పొడి, జామాకు పొడి ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి. కావాల్సిన వాళ్ళు 9997839994 నెంబర్కి కాల్ చేసి
లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి, లేదా లడ్డూపల్లం.com అనే సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో అవి ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఒకసారి చూడండి, బాగుందనుకోండి, మీకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఈవెంట్స్ ఉన్నప్పుడు బల్క్ ఆర్డర్ పెట్టుకుంటే రేట్ కూడా తగ్గించిస్తారు. అండ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉందండి. థ్యాంక్ యూ.